ఈ రోజు ఒప్పుకున్నారు కదా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి OSD కి ప్రతి నెల నేను 60 కోట్లు పంపిస్తాను అని చెప్పి. అంటే అటు విజయసాయి రెడ్డిని ఏమన్నా జనరల్ గా అప్రూవర్ అంటుంటారు, అంటే పోలీసులు చేస్తుంటారు, కానీ రాజకీయంగా ఏమన్నా ఇందాక ఏదో అంబటి రాంబాబు అన్నట్టు మీరేమన్నా అప్రూవర్ గా మార్చుకొని అన్ని వివరాలు రాబట్టారే ముందే? నేను ఒకటి చెప్పేదా అండి, విజయసాయి రెడ్డి గారిని అప్రూవర్ గా మేము మార్చలేదు. సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే ఈ స్కీమ్ అంతా ముందు సెటప్ చేసింది విజయసాయి రెడ్డి. ఆయనే చెప్పినాడు కదా, అదే నేను వాటర్ దాకా బయటకు వచ్చాడంటారా? 100 కోట్లు ఇప్పించినానని చెప్పినారు కదా. సో ఈ స్కీమ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ₹1 పెడితే ఏడన్నా ₹10 ₹15 లాభం మిగులుతుందా? ఇంత లాభం చూసి ఇన్ని వేలాది కోట్లు డబ్బులు చూసి వాళ్ళకి మెంటల్ వచ్చేసింది. ఈ ముసలోడు విజయసాయి రెడ్డికి మనం ఎందుకు ఇవ్వాలి, ఎంత మనం నొక్కేస్తామని విజయసాయి రెడ్డిని పక్కకు దోసేశారు. డిస్ప్యూట్ అక్కడ వచ్చింది. అక్కడ డిస్ప్యూట్ వచ్చింది కనుక ఆ బాధతో ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. లేకపోతే ఆ పంచటాలు సరిగ్గా చేసుకొని ఉంటే ఇప్పుడు ఇబ్బంది వచ్చిండేది కాదు. విజయసాయి రెడ్డి ఏమన్నాడు, నాకేం తెలీదు, నేను నీతివంతుడిని, తెలివైన క్రిమినల్ కసిరెడ్డి అన్నాడు. కసిరెడ్డి ఏమన్నాడు, బట్టెబాజ్ అని ఈయన అన్నాడు. ఇప్పుడు బట్టెబాజ్ కి తెలివైన క్రిమినల్ మధ్యలో సత్యహరిశ్చంద్రుల రకంగా ఇద్దరు మాట్లాడుతూ ఉండరు. సో ఇది సినిమాల కన్నా కూడా ఎక్కువ సస్పెన్స్, ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా కాబోతా ఉంది. ఒక్కోటి ఇన్ఫర్మేషన్ రాగానే ఇప్పుడు కింగ్ పిన్ ఈయన ఎస్టాబ్లిష్ అయిపోయింది. కింగ్ ఇప్పుడు లోపలికి పోయే పరిస్థితి రాబోతా ఉంది అని చెప్పి మాత్రం నా ఓపెనింగ్ కామెంట్స్.